ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి బోర్డుని ఎప్పుడు ఏర్పాటు చేస్తుంది, దాంట్లో ఎవరెవరికి పదవులు ఇస్తుంది అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే కొంతమందికి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు ఇవ్వదు అనేటువంటి క్లూ అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి రాధాకృష్ణ గారు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఎవరెవరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ బోర్డులో అవకాశం దక్కదు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డుని ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారని, దాంట్లో ఎవరెవరికి అవకాశం దక్కబోతుంది అనేటువంటి ఒక క్లూ అయితే ఇచ్చారు. అంటే ఇన్ని రోజులు మనం చూసుకున్నట్లయితే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తుంది, దాంట్లో ఎవరెవరికి పదవులు రాబోతున్నాయి అనేది తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ నేపథ్యంలోనే రాధాకృష్ణ గారు ఒక క్లూ అయితే ఇచ్చారు. ఆయన ఇచ్చిన క్లూ ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ బోర్డులో ఎవరెవరికి అవకాశం దక్కబోతుంది, ఎవరెవరికి అవకాశం దక్కేటువంటి ప్రసక్తే లేదు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వేసేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది అనే దానికన్నా కూడా ఎవరు ఉండరు అనేది మాత్రం క్లారిటీ ఇచ్చారు రాధాకృష్ణ గారు ఆయన రాసినటువంటి వీకెండ్లో. ఆయన రాసినటువంటి వీకెండ్ మీద ఎందుకు విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుందని అంటే, డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి కొంత ఇన్పుట్స్ పగడ్బందీగా ఉంటాయి అనేది ఒకటి. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది మిగతా జర్నలిస్టుల కన్నా కూడా ఆయనకి ఎక్కువ తెలుస్తుందనే అభిప్రాయం సహజంగా ఎక్కువ మందిలో ఉంది. కాబట్టి ఆయన ఏదైనా ఒకటి అభిప్రాయాన్ని రాశారు అని అంటే డెఫినెట్గా దాని వెనక ఒక పెద్ద క్లూ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం సహజంగా కలుగుతుంది. సో ఇప్పుడు ఆయన రాసినటువంటి వీకెండ్లో చాలా క్లియర్గా ఎవరికి పదవులు ఉండే అవకాశం లేదు అనే దాని మీద స్పష్టత ఇచ్చేశారు. వాళ్ళలో ప్రధానంగా ఎవరున్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డులో దేవస్థానం పాలక మండలిలో ధర్మకర్తల మండలి, వాస్తవంగా పాలక మండలి కదా, ధర్మకర్తల మండలి. ఆ ధర్మకర్తల మండలిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికైతే అవకాశం ఇచ్చారో వాళ్ళకి ఎవరికి కూడా ఉండదు అనేది. ఎందుకంటే మీకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్స్గా మీకు పార్టీలకు అతీతంగా కొంతమందికి ఇస్తూ ఉంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వారికే ఇస్తే మీరు అన్నట్లు అది ధర్మకర్తల మండలి అవ్వదు, పాలక మండలి అయింది. అంటే అది కాదు ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఏంటంటే, ధర్మకర్తల మండలిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరు నియమించారో వాళ్ళు రేపు సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కోవాల్సి వస్తుంది, కాబట్టి వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు చెప్పారు అదేనంటే, ఈ మధ్య కాలంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డుకి సంబంధించి అనేక కథనాలు వస్తున్నటువంటి సమయంలో కొంత ఏంటంటే కొన్ని పారిశ్రామికవేత్తలకు ఇస్తారని, అసలు మెగా కృష్ణారెడ్డికి కూడా ఇస్తారని, మైహోం రామేశ్వరరావు గారికి కూడా ఇస్తారని, ఇలా శేఖర్ రెడ్డి గారికి ఇస్తారని, ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చినాయి. ఈ స్పెక్యులేషన్స్ అన్నిటికి కూడా శాశ్వతంగా సమాధి చేస్తూ వీకెండ్లో రాధాకృష్ణ గారు ఒక స్పష్టతనైతే ఇచ్చారు. గతంలో మనం చూసాం, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారుకి బాగా ఉండేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఉండేవాళ్ళు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ బోర్డు మెంబర్ అయ్యారు కదా. సో అందువల్ల స్పెక్యులేషన్స్ ఎక్కువ వచ్చినాయి, రకరకాల వాళ్ళ పేర్లు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన పార్టీ ఏదున్నా కానీ ముఖ్యమంత్రులు అందరితో కలుస్తూ ఉంటారు, అన్ని పార్టీలకి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు, పార్టీ ఫండ్స్. అలాంటి వాళ్ళకి పార్టీలకు అతీతంగా చూసుకుంటూ ఉంటారు. అవును. సో మైహోం రాజేశ్వరరావు గారు ఉన్నారు, మైహోం రామేశ్వరరావు గారు ఏంటి, ఆయన బోర్డు మెంబర్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు హయాం మొత్తం. మళ్ళా ఈ బోర్డులో కూడా ఉంటారా అని అంటే కొంతమంది ఉంటే ఆశ్చర్యం ఏంటి అని చెప్పి చర్చ కూడా నడిచింది. కాబట్టి ఇలాంటి వాటి అన్నిటికీ తెరతీస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డులో ఎవరెవరిని నియమించారో వాళ్ళలో ఒక్కరు కూడా ఉండేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఉంటే కనుక అది నేరం కింద లేదంటే తప్పు కింద భావించాల్సి ఉంటుందనే యాంగిల్లో ఆయన రాశారు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏం జరిగింది, ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక సంస్థని ఏర్పాటు చేసింది విచారణకి. దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి
ఐపీఎస్ఎల్ని కొంతమంది, రాష్ట్ర ప్రభుత్వం ఓ ఇద్దరు ఐపీఎస్ఎల్ని, ఒక ఫుడ్ సంబంధించినటువంటి నిపుణుల్ని FFSAని ఒక నిపుణుని వేస్తారు. ఐదుగురితో కూడినటువంటి కమిటీని వేశారు, స్వతంత్ర కమిటీ. అది విచారణ చేస్తుంది. సిబిఐ అది, అంతే కదా. సిబిఐ డైరెక్టర్ మానిటర్ చేస్తుంటారు. వాళ్ళు వచ్చి ఎవరిని విచారించాలి? బోర్డు సభ్యుల్ని విచారించాలి. ఎందుకు బోర్డు సభ్యుల్ని విచారించాలి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఒక కమిటీని వేశారు ఈ బోర్డు సభ్యులతోటి. మార్కెటింగ్ కమిటీని ఒక దాన్ని వేశారు. ఆ కమిటీ ఏం చేస్తుంది? ఎవరెవరికి టెండర్ ఎప్పుడెప్పుడు కాల్ఫర్ చేయాలి, ఎలా కాల్ఫర్ చేయాలి, ఆ నిబంధనలను ఎలా సరళించాలి, లేదంటే నిబంధనలు ఎలా పెట్టాలి, వీటన్నిటిని అక్కడ ఇచ్చారు. తర్వాత అక్కడ కమిటీల్లో ఈ మార్కెటింగ్ కమిటీ ఒకటి, తనిఖీలకు సంబంధించింది ఒకటి, ఇట్లా రకరకాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ కమిటీలు ఏమి సూచనలు సలహాలు ఇచ్చినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డులో తీర్మానాలు పెడతారు. ఆ తీర్మానాలని ఆమోదించేది ఏది? తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, ధర్మకర్తల మండలి. ఈ ధర్మకర్తల మండలికి సంబంధించి ఏ తీర్మానం పాస్ అయినా సరే అందరూ సంతకం పెట్టాలి. సంతకం పెట్టిన ప్రతి వాళ్ళు ఇప్పుడు ఈ నెయ్యి కల్తీలో భాగస్వాములే. ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే. సరే, వాళ్ళకి ప్రమేయం ప్రత్యక్షంగా ఉందా, పరోక్షంగా ఉందా అనేది పక్కన పెడితే, తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మానం మీద సంతకం పెట్టిన ప్రతి వాళ్ళు కూడా ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన విచారణలో ఉండాల్సిందే. విచారణ సిబిఐ వీళ్ళందరికీ నోటీసులు ఇస్తుంది. వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వీళ్ళందరినీ కాల్ఫర్ చేసి వీళ్ళందరినీ కూడా పిలుస్తుంది. వీళ్ళందరూ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలతో పాటు పాలక మండలిలో జరిగినటువంటి చర్చ అవన్నీ కూడా పరిశీలిస్తుంది. ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ ఉంది. ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ సంబంధించి ఎందుకు ఇచ్చారు మీరు? ఏఆర్ ఫుడ్స్కి ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ఏఆర్ ఫుడ్స్ రేటు తగ్గించి ఎలా ఇవ్వగలుగుతుంది? దీని మీద మీరు పరిశీలించారా? పోనీ మీరు ట్యాంకర్స్ జూన్ 4వ తారీఖు లేదా 9వ తారీఖు లేదా జూలైలో ఏదో తేదీలు చెప్తున్నారు కదా, మరి ఈ ట్యాంకర్స్ అన్నింటినీ మీరు పరిశీలించారా? పరిశీలించే వ్యవస్థ మీ దగ్గర ఉందా? లేదంటే అవి ఎందుకు అనుమతించారు? మీకు ఎవరు చెప్పారు? చైర్మన్ చెప్పారు అనుకో, మరి చైర్మన్ని విచారిస్తారు. చైర్మన్కి ఎవరు చెప్పారు? అంతిమంగా ఎవరో ఒకళ్ళు ఆర్డర్ చేయాలిగా, అత్యున్నత స్థానంలో ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళ దాకా విచారణ వెళ్తుంది. సో కాబట్టి ఈ విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో విచారణ ఆల్రెడీ ధర్మకర్తల మండలిలో సగం మందికి పైగా నేరస్తులు ఉన్నారు, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆర్థిక నేరస్తులు ఉన్నారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ సిబిఐ కల్తీ నెయ్యి విషయంలో కేసుల్ని విచారణను ఎదుర్కోవాల్సి వస్తున్నటువంటి క్రమంలో వీళ్ళని మళ్ళీ ఎందుకు అపాయింట్ చేస్తారు? చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళైతే ఉండరు అని చెప్పి చాలా క్లియర్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డులో రాబోయేటువంటి రోజుల్లో నియామకం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు ఆయన ఒక క్లూ కూడా ఇచ్చారు. వ్యాపారాలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కాకుండా ధార్మికంగా ఉండేటువంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అంటే ఆధ్యాత్మికవేత్తలకి, ప్రవచనకర్తలకి అంటారా? వాళ్ళని కూడా నమ్మడానికి లేదు. ఆన్లైన్ నమ్ముతాం. వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు వ్యాపారవేత్తలుగా మారిపోయారు కదా, వాణిజ్యవేత్త వితౌట్ పెట్టుబడి చేసి వ్యాపారాలు చేసుకుని, వీళ్ళు పెట్టుబడి లేకుండా నోటిని వ్యాపారంగా చేసుకొని దోచుకుంటున్నారు కదా ప్రజల మధ్య. అంటే దాన్ని ఎంపిక చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని చెయ్యాలి. ఎవరు పడితే వాళ్ళకి ఇస్తే కనుక ఇట్లాంటి వస్తాయి అనే యాంగిల్లో ఆయన సూచనలు చేశారు. కాబట్టి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఆ యాస్పిరెంట్స్లో 90% రాకపోవచ్చు. ఓకే, అంటే రాజకీయ నాయకులకే ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంటారు. స్క్రూటినీ చేసి జల్లెడ బట్టి చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.